హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నయా మూవీ దేవరతో ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ని సృష్టిస్తున్నాడు. సెప్టెంబర్ 27న విడుదలైన దేవర ఇప్పటికే 300 కోట్ల ఫిగర్ని కూడా దాటింది. దీంతో లాంగ్ రన్లో ఎంత మేర వసూలు చేస్తుందనే ఆసక్తి అభిమానులతో పాటు సినీ ట్రేడ్ వర్గాల్లో కూడా ఉంది. ఇక దేవర తర్వాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ మూవీని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ మూవీ మీద పాన్ ఇండియా లెవెల్లో అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. రీసెంట్గా ఈ మూవీకి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. బంగ్లాదేశ్లో కథ తెరకెక్కబోతుందని, అక్కడ ఉండే తెలుగు వారికి అండగా ఉండే క్యారెక్టర్లో ఎన్టీఆర్ నిలవబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మూవీలోని ఎన్టీఆర్ పాత్ర కూడా చాలా కొత్తగా ఉండబోతుందని, అలాంటి క్యారెక్టర్ని ఇంతవరకు ఎన్టీఆర్ పోషించలేదని అంటున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా నటీనటులు, టెక్నీషియన్స్ గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఎన్టీఆర్ కెరీర్లో వస్తున్న 31వ సినిమా ఇది.